హాయ్ స్వీట్ హోమ్ సీజన్ 1 లోపల ఉన్న జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బందీలుగా ఉండిపోతారు. అప్పుడే మనకి నర్స్ యూరి ఆమె దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక పేషెంట్ ఆన్ గిల్ పరిచయం అవుతారు. వాళ్ళు తమ ఫ్లోర్ నుండి కిందకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మరోవైపు ఫైర్ ఫైటర్ యూకుంగ్ ఏదో పని మీద బిల్డింగ్ బయటికి వెళ్తుంది. అక్కడ ఆమె ఒక మాన్స్టర్ బారి నుండి చాలా తెలివిగా తప్పించుకొని మళ్ళీ ఎలాగోలా అపార్ట్మెంట్ లోకి వచ్చి మిగిలిన గ్రూప్ తో జాయిన్ అవుతుంది. ఇప్పుడు మొత్తం టీవీలో చెప్తూ ఉంటారు, ఇక ప్రెసిడెంట్ పాలన పోయి మిలిటరీ పాలన విధిస్తున్నట్టు. మిలిటరీ వాళ్ళు ఒక సంచలన నిర్ణయం బయట పెడతారు. ఈ ఇన్ఫెక్షన్ రక్తం ద్వారా గానీ గాలి ద్వారా గానీ వ్యాపించడం లేదు. ఇది పూర్తిగా మనుషుల లోపల ఉండే విపరీతమైన కోరికలు అత్యాశ వల్లనే వస్తుంది. ఎవరికైతే ఇన్ఫెక్షన్ సోకుతుందో వాళ్ళని వెంటనే క్వారంటైన్ లో ఉంచాలని, ఒకవేళ వాళ్ళు పూర్తిగా మాన్స్టర్లుగా మారితే వెంటనే చంపేయాలని ఆర్డర్ ఇస్తారు. అంతేకాదు ఈ రాక్షసులను కేవలం ఫైర్ తో మాత్రమే పూర్తిగా కాల్చే చంపగలమని మిలిటరీ చెప్తుంది. ఈ నిజాలు తెలిసిన తర్వాత అపార్ట్మెంట్ జనాల మధ్య గొడవ, వాళ్ళలో వాళ్ళకే విభేదాలు మొదలవుతాయి. సరిగ్గా అదే సమయంలో యూన్సు, జీసు ఇంకా జైహున్ ముగ్గురు కిందకి వస్తూ ఉంటారు. కానీ సడన్ గా అక్కడ ఒక ప్రమాదం జరిగి యూన్సు బిల్డింగ్ రైలింగ్ నుండి కిందకి పడిపోతాడు. అతను చాలా పైనుండి కిందకి పడిపోవడం వల్ల అతనికి మళ్ళీ వింత వింత భ్రమలు వస్తాయి. యూన్సుకు స్ప్రో వచ్చేసరికి అతని ముందు నీయున్ ఇంకా యన్ హ్యూక్ నిలబడి ఉంటారు. అతని పైనుండి కింద పడినా కూడా అతనికి చిన్న గీత కూడా పడలేదని తన ఫ్రెండ్స్ చెప్తారు. దాంతో అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది, యూన్సు కూడా ఇన్ఫెక్షన్ సోకిన వాడే అని. దాంతో అక్కడ ఉన్న ఒక రెసిడెంట్ యూన్సును ఇప్పుడే చంపేయాలని గొడవ చేస్తాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ లీడర్ గా మారిన యూన్ హుక్ అక్కడ ఒక ఓటింగ్ పెడతాడు. ఈ ఓటింగ్ లో సగం మంది యూన్సుని ఉంచాలని, సగం మంది అతన్ని చంపేయాలని ఓటు వేస్తారు. అప్పుడే అక్కడ ఉన్న సూక్యూక్ అనే ఒక దుర్మార్గుడు విపరీతంగా కోప్పడతాడు. కానీ అప్పుడే ఒక పెద్ద ట్విస్ట్. సరిగ్గా అదే సమయంలో అతని ముక్కు నుండి కూడా రక్తం కారడం మొదలవుతుంది. దాంతో జనాలు షాక్ అవుతారు. చివరికి యూన్సు ఇంకా సుక్యూన్ ఇద్దరు కలిసి అపార్ట్మెంట్ లోపల ఒక స్పెషల్ రూమ్ లో క్వారంటైన్ చేస్తారు. ఆ తర్వాత మనకి చోయన్ అనే వ్యక్తి కనిపిస్తాడు. ఈ చోయన్ అనేవాడు ఒక పెద్ద క్రిమినల్. వాడు సాంగ్యుక్ ని ఒక గదిలో బంధించి ఉంచుతాడు. వాడు ఎలాగోలా అక్కడి నుండి బయటకు తప్పించుకుంటాడు. కానీ మళ్ళీ సాంగ్యుక్ కంట పడతాడేమో అని భయపడి పరిగెత్తుకుంటూ వెళ్లి క్వారంటైన్ రూమ్ లో ఉన్న యూన్సు, సుక్యూన్లతో కలిసి దాక్కుంటాడు. అక్కడ వాళ్లతో అబద్ధాలు చెప్తాడు. ఎందుకంటే వాడు బయట తిరిగితే సాంగ్యుక్ వదిలిపెట్టాడు, ఖచ్చితంగా చంపేస్తాడు అని. మరోవైపు సాంగ్యుక్ ఆ చోయున్ ఇంటి తాళాలు దొంగిలించి నేరుగా వాడి ఫ్లాట్ వైపు వెళ్తాడు. ఇదే టైంలో ఆ ఇద్దరు పిల్లలు కూడా చాలా సేఫ్ గా ఒక ఇంట్లో ఉంటారు. వాళ్ళను కాపాడిన మిస్ ఇన్ కూడా అక్కడే ఉంటుంది. అప్పుడే పిల్లలు మెకానిక్ దూసిక్ దగ్గరకు వెళ్లి మిస్ ఇన్ గత గంట సేపటి నుండి బాత్రూమ్ లోనే ఉందని, బయటకి రావడం లేదని చెప్తారు. దాంతో అనుమానం వచ్చిన దూసిక్ మెల్లగా బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. అక్కడ మిస్ ఇన్ పూర్తిగా ఒక భయంకరమైన మాన్స్టర్ లా మారిపోతూ ఉంటుంది. అప్పుడే దూసిక్కి ఒక విషయం గుర్తుకు వస్తుంది. మిస్సిన్ తన మాన్స్టర్ గా మారకముందే నన్ను చంపేయమని దూసిక్కి చెప్పి ఉంటుంది. కానీ దూసిక్ మనసు అస్సలు ఒప్పుకోదు. అందుకే తనని చంపలేకపోతాడు. కేవలం ఆ బాత్రూమ్ డోర్ లాక్ చేసి ఆ పిల్లలతో మిస్సిన్ ఇంకా మన మధ్య లేదు అని బాధగా చెప్తాడు. అప్పుడే ఫైర్ ఫైటర్ ఈ కింగ్ కు తను ప్రెగ్నెంట్ అయిన విషయం తెలుస్తుంది. మరోవైపు యూన్యూక్ ఇంటర్నెట్ లో ఒక సీక్రెట్ బ్లాక్ ను కనుగొంటాడు. అందులో ఇది ఎలాంటి వైరస్ కాదని, ఇదొక శాపమని రాసి ఉంటుంది. వాళ్ళు దీనిని క్రుక్ అని పిలుస్తారు. ఇది వినగానే ఈ కింగ్ కు తన కాబోయే భర్త గుర్తుకు వస్తాడు. ఎందుకంటే అతను చనిపోయే ముందు సరిగ్గా ఇదే పదాన్ని వాడి ఉంటాడు. ఈలోగా పై ఫ్లోర్ లో ఉన్న నర్సు యూరి ఇంకోవైపు సాంగ్యుక్ ఒక రాక్షసుడి కంట పడతాడు. కానీ తెలివిగా దాని నుండి తప్పించుకుంటాడు. ఇప్పుడు యూన్సు ఆ నర్సు యూరిని ఆన్గిల్ని తీసుకొని సేఫ్ గా దూసికి ఉన్న రూమ్ లోకి వెళ్తాడు. ఇలా చేస్తే వాళ్ళని సేఫ్ గా కిందికి రావచ్చని తన ప్లాను. ఇదే సమయంలో జీసు ఇంకా జైహున్ అపార్ట్మెంట్ కిటికీ బయట ఒక పెద్ద SOS అనే బ్యానర్ వేలాడదీస్తారు. కానీ కథ ఇప్పుడే ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. సాంగ్యుక్ ఆ క్రిమినల్ చాయున్ ఇంటికి వెళ్తాడని చెప్పుకున్నాం కదా. అక్కడ వెతికినప్పుడు సాంగ్యుక్ కి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఈ చాయున్ అనేవాడు అసలు అమాయకుడు కాదు. వాడు ఎంతో మంది చిన్నపిల్లలను, అమ్మాయిలను దారుణంగా హింసించి టార్చర్ చేసిన సైకో క్రిమినల్. వాడి ఇంట్లో దానికి సంబంధించిన ఎన్నో ఫోటోలు,
ఆధారాలు సాంగ్యుక్ కు దొరుకుతాయి. అది చూసి సాంగ్యుక్ రక్తం మరిగిపోతుంది. ఎలాగైనా వాణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టకూడదని డిసైడ్ అవుతాడు. అప్పుడే ఆ చాయున్ క్వారంటైన్ రూమ్ నుండి మెల్లగా బయటకు వస్తాడు. కానీ సాంగ్యుక్ వాణ్ణి పట్టుకొని దారుణంగా కొట్టి నరకం చూపించి చంపేస్తాడు. వాడి శవాన్ని తీసుకెళ్లి అపార్ట్మెంట్ గేటు బయట పారేస్తాడు. అంతటితో ఆగకుండా సాంగ్యుక్ ప్రాణాలకు తెగించి బయటకు వెళ్లి చనిపోయిన ఆ సైనికుడు లీసంగ్ ఇంకా మిస్సెస్ చాక్ కూతురి శవాలను కూడా లోపలికి తీసుకువస్తాడు. ఆ తర్వాత తను కూడా బయటే ఉండి గేట్ లాక్ చేసుకోవాలి అనుకుంటాడు. కానీ జైహూన్ అతన్ని ఆపి లోపలికి లాగుతాడు. తన కూతురు శవాన్ని చూసి మిస్సెస్ చా గుండె పగిలేలా ఏడుస్తుంది. ఆ తర్వాత తను యూన్సు కాపాడిన ఆ ఇద్దరు అనాథలను పెంచే బాధ్యతను తీసుకుంటుంది. ఆ తర్వాత మనకి గేట్ దగ్గర బయట ఒక పెద్ద పొడవైన కాళ్ళు ఉన్న ఒక వింత మాన్స్టర్ వచ్చి చనిపోయిన ఆ క్రిమినల్ చాయున్ శవాన్ని పీకు తింటూ ఉంటుంది. కానీ అంతలోనే మరో పెద్ద మాన్స్టర్ వచ్చి ఆ పొడవు కాళ్ళు ఉన్న మాన్స్టర్ ని కూడా ఎత్తుకెళ్లిపోతాడు. ఇక్కడ లోపల అపార్ట్మెంట్ లో ఉన్న మిగతా ప్రజలంతా చాలా భయంతో వాళ్ళ బాధ్యతల్ని పంచుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఇక్కడ మనకి సాంగ్యుక్ బ్యాక్ స్టోరీ రివీల్ అవుతుంది. నిజానికి ఒక వ్యక్తి తన కూతుర్ని వెతికి పట్టుకోమని సాంగ్యుక్ ఆ బాధ్యత అప్పగిస్తాడు. ఆ కారణంతోనే సాంగ్యుక్ ఆ గ్రీన్ హోమ్ అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అవుతాడు. అలాగే గతంలో చాయ్జున్ అనే వ్యక్తి వల్ల జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో సాంగ్యుక్ ఒంటిపై గాయాల గుర్తులు ఏర్పడ్డాయని మనకు తెలుస్తుంది. ఇంకోవైపు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఆ మాన్స్టర్స్ తో ఎలా పోరాడాలని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇందులో జీసు ఒక నకిలీ రాక్షసుడిలా నటిస్తూ మిగతా వారికి ట్రైనింగ్ ఇస్తుంది. కానీ సరిగ్గా అదే సమయంలో నిజమైన మాన్స్టర్ వాళ్ళ ముందుకు వచ్చేసరికి అందరూ భయంతో దాక్కుంటారు. అక్కడికి వచ్చిన ఆ మాన్స్టర్ మరెవరో కాదు, షాప్ ఓనర్ అయిన సియోక్. అతను పూర్తిగా మాన్స్టర్లా మారడంతో అతని భార్య మిస్ యంగ్ అతన్ని అక్కడే అంతం చేస్తుంది. ఇన్నాళ్ళుగా తన భార్యని ఎన్నో రకాలుగా వేధించినందుకు చనిపోయే ఆ చివరి క్షణంలో సియోక్ ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తాడు. ఇంకోవైపు యూన్సు ఎంతో ప్రమాదకరమైన పనుల్ని చేస్తూ ఉంటాడు. ప్రతి ఫ్లోర్ కు వెళ్తూ అక్కడ ఉన్న రాక్షసులని చంపుతూ ఉంటాడు. కానీ తను మాత్రం పూర్తిగా మాన్స్టర్లా మారడు. తన లోపల విజన్స్ లో తన సొంత క్లోన్ తో తనలోని చెడు కోరికలతో నిరంతరం యుద్ధం చేస్తూనే ఉంటాడు. కోరికల వల్లే వీళ్ళు మాన్స్టర్లుగా మారతారు కాబట్టి ఆ కోరికల్ని తను కంట్రోల్ చేసుకుంటూ మాన్స్టర్లా మారకుండా ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు. తర్వాత లీక్యుంగ్ అపార్ట్మెంట్ నుండి బయటికి వెళ్తుంది. ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ లో లీక్యుంగ్ గతంలో తను కాబోయే భర్త నోటి నుండి ఒక కాకి శబ్దాన్ని విన్నట్లు గుర్తు తెచ్చుకుంటుంది. వెంటనే తను అతని క్లినిక్ కి వెళ్లి ఇన్ఫెక్షన్ గురించి రీసెర్చ్ చేస్తుంది. ఒకవేళ మనిషి రాక్షసుడిగా మారే ఆ ప్రాసెస్ ని గట్టిగా ఎదురిస్తే ఈ ఇన్ఫెక్షన్ తో ఎలా పోరాడొచ్చో ఆమెకి అర్థమవుతుంది. కానీ ఇంతలోనే మిలిటరీ వాళ్ళు లీక్యుంగ్ ని పట్టుకొని ఇంటరోగేట్ చేస్తారు. అప్పుడే లీక్యుంగ్ తనకు ఇలాంటి ఒక సబ్జెక్ట్ గురించి తెలుసని చెప్తుంది. ఇక్కడ ఆమె మాట్లాడుతుంది యూన్సు గురించే. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత యూన్సుని తమ వద్దకు తీసుకురావాలని ఒకే ఒక షరతుపై మిలిటరీ వాళ్ళు ఆమెను వదిలేస్తారు. మరోవైపు యూన్సు ఒక ప్రమాదకరమైన మిషన్ లో ఉండి ఒక రాక్షసుడి చిక్కుల్లో పడతాడు. అతన్ని కాపాడడానికి సాంగ్యుక్, జేహెన్, యూన్హుక్, జీసు అందరూ కలిసి కార్ల పార్కింగ్ ఏరియా నుండి ఒక కార్ సహాయంతో బయలుదేరుతారు. వాళ్ళు యూన్సుని అక్కడి నుండి రక్షిస్తారు. కానీ దారిలో చాలా మాన్స్టర్స్ వాళ్ళ కార్ పై దాడి చేస్తాయి. వాళ్ళంతా ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకుంటారు. అదే సమయంలో ఒక స్పైడర్ మాన్స్టర్ దూసిక్ పై దాడి చేస్తుంది. కానీ మిగిలిన వాళ్ళంతా కరెక్ట్ టైంకి స్పందించి ఆ మాన్స్టర్ ని పట్టుకొని దూసిక్ ని కాపాడతారు. ఆ తర్వాత లీక్యుంగ్ ఒక పెద్ద ఫైర్ ట్రక్ తో అపార్ట్మెంట్ వైపు దూసుకొస్తుంది. ఆ ట్రక్ తో ఒక భారీ రాక్షసుని బలంగా ఢీకొట్టి అక్కడే చంపేస్తుంది. మరోవైపు ఒక కారు కింద ఇరుకుపోయిన యూరిని సాంగ్యుక్ ప్రాణాలకు తెగించి బయటకు తీస్తాడు. అలా తీసిన కొద్దిసేపటికే ఆ కారు భారీగా బ్లాస్ట్ అయి పేలిపోతుంది. ఈ బ్లాస్ట్ శబ్దాన్ని విన్న యూనుక్ యూరి ఎలాగో మెడికల్ సప్లైని తీసుకురాలేదని గ్రహించి అపార్ట్మెంట్ లో ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేసిన ఆపరేషన్ సెటప్ లోని జీసుకు ఆపరేషన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తవుతుంది. అపార్ట్మెంట్ కు తిరిగి వచ్చిన లీకింగ్ యూసుని కలిసి అతని లక్షణాల గురించి పూర్తిగా అడిగి తెలుసుకుంటుంది. మిలిటరీ వాళ్ళు తనని ఎలా పట్టుకున్నారో, ఒక టెస్ట్ సబ్జెక్ట్ పై ఎలా ప్రయోగాలు చేస్తున్నారో చెప్తుంది. తను మిలిటరీ వాళ్ళకి అతని గురించి చెప్పానని యూన్సుకి నిజం చెప్పేస్తుంది. ఇంతలోనే అపార్ట్మెంట్ లో ఉన్న మిస్ యంగ్ కు ముక్కు నుండి రక్తం కారడం మొదలవుతుంది.